మరి మా దైవం అన్నిటికీ మాకు చిరంజీవి గారే ముఖ్యం. చిరంజీవి గారే మాకు స్ఫూర్తి అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించాలి, మౌనం వీడాలి, మౌనం వీడాలి. చిరంజీవి గారిని చట్టసభల సాక్షిగా విమర్శలు చేస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మండలిలో ఉండేటువంటి నాగబాబు గారు మౌనంగా ఉన్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున మీరు ఇంత దిగజారిపోయి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల? జ్వరం అనేది డ్రామానా? ఎవరికైనా జ్వరం వస్తే ఒక రోజుకో 2 రోజులకు తగ్గుద్ది, లేదా 3 రోజులు, 5 రోజుల నుంచి జ్వరం ఉందని తగ్గలేదని నిన్న ఆకస్మికంగా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే ఇది ఖచ్చితంగా డ్రామానే. ఇది ఖచ్చితంగా డ్రామానే. మీరు స్పందిస్తే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పదవులు పోతాయో, ఎక్కడ మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు పోతాయనో పవన్ కళ్యాణ్ గారు భయపడి స్పందించలేదని మాకైతే అర్థమవుతుంది. మరి ప్రతిదానికి కూడా ట్విట్టర్లు పెట్టో, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసో నాగబాబు గారు మాట్లాడతారు కదా. అట్లాంటి నాగబాబు గారు చిరంజీవి గారిని విమర్శిస్తే, ఏకవచనంతో సంబోధిస్తే మీకు ఎందుకు పౌరుషం రాలా? ఒక ట్విట్టర్ గాని, ఒక చిన్న వీడియో గాని ఎందుకు రిలీజ్ చేయాలా? వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించకపోతే చిరంజీవి గారంటే మీకు గౌరవం లేనట్టు, మీకు గౌరవం లేనట్టని ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రక్తం పంచుకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎందుకు స్పందించరా? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే, అయా కూటమి నేత కామినేని శ్రీనివాస్, నీ కుటిల రాజకీయాన్ని చాలించు. ఏ శాసనసభ సాక్షిగా నువ్వు అబద్ధాలు చెప్పావో, చలనచిత్ర పరిశ్రమ పెద్దల్ని గౌరవించి వారికి అడిగినటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు అని సాక్షాత్తు చిరంజీవి గారు, నారాయణమూర్తి గారు అన్న తర్వాత నాలుగు ఖర్చుకొని మడిని తిప్పితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏ శాసనసభలో మీరు అబద్ధాలు చెప్పారో అక్కడే మీరు క్షమాపణలు చెప్పాలి, ఆ తర్వాతే రికార్డుల నుంచి తొలగించాలి. నిత్యం అబద్ధాలనే చెప్పి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యవహార సరళి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభ యొక్క విలువలు మంటగలిసిపోతున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అందుబాటులో లేడని మీ ఎమ్మెల్యేలే నిలదీసినటువంటి పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు కూటమి మంత్రులని కడిగి పారేస్తున్నటువంటి ఉదాంతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన తర్వాత విలువల్ని మంట కలిపేశారు. మీ మంత్రి సాక్షాత్తు 17 మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి విషపు ప్రచారానికి శాసనసభ ప్రత్యక్ష సాక్ష్యం. 10 మెడికల్ కాలేజీలని, ప్రజా వైద్యాన్ని ప్రైవేటు వారికి అమ్మివేస్తూ 100 కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి ₹1 అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ గారైతే ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని బూతు పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు. ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకి మీరు ఇచ్చేటటువంటి విలువ? శాసనసభ నడుస్తున్నటువంటి తీరు అత్యంత జోత్సాకరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ కూటమి దోపిడీకి వారి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి ఉదాంతాలే ప్రత్యక్ష సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి
మా ప్రభుత్వం వచ్చింది అని బాహాటంగా మీడియా వ్యవస్థల్లో ఒప్పుకుంటున్నటువంటి ఉదాంతాలు. ఇది మీ యొక్క దిగజారుడు పరిపాలనకి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి కూటమి నేతలారా, రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ప్రజా వ్యవస్థలు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రైవేటు వారికి మీరు అమ్ముడుపోయారని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభలో మరి మా దైవం, అన్నిటికీ మాకు చిరంజీవి గారే ముఖ్యం, చిరంజీవి గారే మాకు స్ఫూర్తి అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించాలి, మౌనం వీడాలి, మౌనం వీడాలి. చిరంజీవి గారిని చట్టసభల సాక్షిగా విమర్శలు చేస్తే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మండలిలో ఉండేటువంటి నాగబాబు గారు మౌనంగా ఉన్నారంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున మీరు ఇంత దిగజారిపోయి ఉన్నారని రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలా? జ్వరం అనేది డ్రామానా? ఎవరికైనా జ్వరం వస్తే ఒక రోజుకు 2 రోజులకు తగ్గుద్ది, లేదా 3 రోజులు, 5 రోజుల నుంచి జ్వరం ఉందని తగ్గలేదని నిన్న ఆకస్మికంగా హైదరాబాద్ వెళ్ళిపోయారంటే ఇది ఖచ్చితంగా డ్రామానే. ఇది ఖచ్చితంగా డ్రామానే. మీరు స్పందిస్తే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పదవులు పోతాయో, ఎక్కడ మీకు వచ్చేటువంటి ప్రయోజనాలు పోతాయనో పవన్ కళ్యాణ్ గారు భయపడి స్పందించలేదని మాకైతే అర్థమవుతుంది. మరి ప్రతిదానికి కూడా ట్విట్టర్లు పెట్టో, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసో నాగబాబు గారు మాట్లాడతారు కదా. అట్లాంటి నాగబాబు గారు చిరంజీవి గారిని విమర్శిస్తే, ఏకవచనంతో సంబోధిస్తే మీకెందుకు పౌరుషం రాలా? ఒక ట్విట్టర్ గాని, ఒక చిన్న వీడియో గాని ఎందుకు రిలీజ్ చేయాలా? వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించకపోతే చిరంజీవి గారంటే మీకు గౌరవం లేనట్టు, మీకు గౌరవం లేనట్టని ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రక్తం పంచుకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎందుకు స్పందించరా? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం? మెగా బ్రదర్స్ మౌనం దేనికి సంకేతం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే, అయా కూటమి నేత కామినేని శ్రీనివాస్, నీ కుటిల రాజకీయాన్ని చాలించు. ఏ శాసనసభ సాక్షిగా నువ్వు అబద్ధాలు చెప్పావో, చలనచిత్ర పరిశ్రమ పెద్దల్ని గౌరవించి వారికి అడిగినటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు అని సాక్షాత్తు చిరంజీవి గారు, నారాయణమూర్తి గారు అన్న తర్వాత నాలుగు ఖర్చుకొని మడిని తిప్పితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏ శాసనసభలో మీరు అబద్ధాలు చెప్పారో అక్కడే మీరు క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాతే రికార్డుల నుంచి తొలగించాలి. నిత్యం అబద్ధాలనే చెప్పి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యవహార సరళి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభ యొక్క విలువలు మంటగలిసిపోతున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అందుబాటులో లేడని మీ ఎమ్మెల్యేలే నిలదీసినటువంటి పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు కూటమి మంత్రులని కడిగి పారేస్తున్నటువంటి ఉదాంతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన తర్వాత విలువల్ని మంట కలిపేశారు. మీ మంత్రి సాక్షాత్తు 17 మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి విషపు ప్రచారానికి శాసనసభ ప్రత్యక్ష సాక్ష్యం. 10 మెడికల్ కాలేజీలని, ప్రజా వైద్యాన్ని ప్రైవేటు వారికి అమ్మివేస్తూ 100 కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి అర్ధ రూపాయికి అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని
అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ గారైతే ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని భూతు పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు. ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకి మీరు ఇచ్చేటటువంటి విలువ? శాసనసభ నడుస్తున్నటువంటి తీరు అత్యంత జోత్సాకరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ కూటమి దోపిడీకి వారి మంత్రుల్ని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి ఉదాంతాలే ప్రత్యక్ష సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మా ప్రభుత్వం వచ్చింది అని బాహాటంగా మీడియా వ్యవస్థల్లో ఒప్పుకుంటున్నటువంటి ఉదాంతాలు. ఇది మీ యొక్క దిగజారుడు పరిపాలనకి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి కూటమి నేతలారా, రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ప్రజా వ్యవస్థలు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రైవేటు వారికి మీరు అమ్ముడుపోయారని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభలో అబద్ధాలు మాట్లాడకుండా హుందాగా వ్యవహరించండి. థ్యాంక్ యూ.